ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ప్రియులారా, యేసు పునరుద్ధానుడైన తరువాత దేవదూత ఆయన సమాధి దగ్గరకు వెళ్ళిన స్త్రీలతో యేసు లేచిన సంగతి శిష్యులతో చెప్పండి అంటూ పర్టికులర్గా పేతురుతో చెప్పండి అని బొంకిన పేతురుకు ప్రాధాన్యత ఇవ్వటం వెనుక దేవుని దృష్టిలో పేతురుకి ఏమాత్రము విలువ తగ్గలేదని మనకు అర్థమవుతుంది. యేసు అప్పగింపబడిన రాత్రి పేతురు జీవితంలో ఒక అపజయపు రాత్రి. ఆ గురువారం యేసు తన శిష్యులతో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు అని చెబుతూ వ్రాయబడిన లేఖనాన్ని ఉటంకించారు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. అప్పుడు పేతురు యేసు మాటకు జవాబిస్తూ, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పాడు. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. ప్రియులారా, ఆ సమయం రానే వచ్చింది. యేసు ప్రార్థన ముగించి తన శిష్యులతో మాట్లాడుచుండగా ఆ తోటలోనికి యూదా అడుగు పెట్టాడు. అతనితో బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చాడు. యూదా యేసును ముద్దు పెట్టుకున్నాడు. వారు యేసును పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇది చూస్తున్న శిష్యులు ఎవరూ స్పందించలేదు గాని పేతురు మాత్రం యేసును రక్షించుకోవాలనే తపనతో ధైర్యం చేసి యేసును పట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని కొట్టి వాని చెవి తెగ నరికాడు. ఆ వ్యక్తి ప్రధాన యాజకుని యొక్క దాసుడు. యేసు తెగిపడిన ఆ చెవిని మరలా తన స్థానములో ఉంచి యేసు స్వస్థపరిచాడు. ఇదైన తరువాత యేసును ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకెళ్లారు. ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆ జనసమూహముతో కలిసి పేతురు గేటు వరకు వెళ్ళాడు. యేసుతో కలిసి యోహాను లోపలికి వెళ్ళగలిగాడు. ఎందుకంటే యోహాను ప్రధాన యాజకునికి పరిచయమైన వాడే. వాళ్ళ నాన్న జెబెదయి పెద్ద చేపల వ్యాపారి. ఆ ప్రధాన యాజకుని ఇంటి వారికి చేపలను సరఫరా చేస్తూ ఉంటారు. పేతురు బయట ఉండిపోయాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో అప్పుడు యోహాను బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ ద్వారపాలకురాలు పేతురును చూచి, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కానని చెప్పాడు. ఆ విధంగా మొదటిసారి పేతురు యేసు ఎవరో తనకు తెలియదని బొంకాడు. ఈ ద్వారపాలకురాలి దగ్గర మాత్రమే కాదు, బంట్రోతుల దగ్గర కూడా పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. ఆ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణములోనే పేతురు 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. వెంటనే కోడి కూసింది. పేతురు యేసును రక్షించుకోవాలన్న తపనతో అతడు ధైర్యం చేసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరకటమే అతడు బొంకటానికి కారణం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంటి దాసుని కొట్టి చెవి తెగ నరికాడో ఆ ఇంటి లోపలికే వెళ్తున్నాడు. ఆ చిమ్మ చీకట్లో ఆ రాత్రి శిష్యులందరూ వెళ్ళిపోయారు. యోహాను తప్ప అక్కడ ఎవరూ లేరు. అక్కడ బహుజన సమూహము యేసుకు వ్యతిరేకంగా పోగయ్యారు. సహజంగానే ఒక తప్పు చేసిన వానికి ఆ తప్పు వల్ల కలిగే పర్యవసానాలను బట్టి భయం ఆవరిస్తుంది. ఎవరైనా నన్ను గుర్తుపట్టి నన్ను కొడతారేమో అనే భయము పేతురులో ఆవరించింది. యేసును రక్షించుకోవాలని ధైర్యం చేసి అతడు ఆ మలుకును కొట్టడం వల్లనే ఇప్పుడు బొంకాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఇది పేతురు యొక్క అపజయముగా మనం పరిగణిస్తాం గాని ఇది పేతురు పశ్చాత్తాపానికి దారి తీసిన ఒక అద్భుతమైన సంఘటన. అలాగే తాను కూడా ఒక బలహీనుడనని అస్థిరుడనని ఈ సంఘటన ద్వారా పేతురికి ఒక గ్రహింపు వచ్చింది. మిగతా శిష్యులు బొంకలేదు కదా అని మనం అనుకోవచ్చు, కానీ వారు అసలు పరీక్షనే ఎదుర్కోలేదు. ఇప్పుడు కొంతమంది పరీక్షలే రాయకుండా నేను ఫెయిల్ అవ్వలేదని సంతోషిస్తే ఎలాగుంటది? గనుక మిగతా శిష్యులు అక్కడ ఎవరూ లేనేలేరు కదా. శోధనను ఎదుర్కొన్నాడు గనుకనే శోధనలో ఓడిపోయాడు. వెనకటికి ఒక సామెత ఉందండి, సాతాను మనల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే సాతానికి లొంగిపోవాలంట. ఇంకొకరెవరో అన్నారు, శోధనను తప్ప
మిగతా అన్నిటినీ నేను జయించగలను అన్నారు. మిగతా శిష్యులకు యుద్ధ రంగానికి వెళ్లే ధైర్యము కూడా లేదు. పేతురుకి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఓడిపోయాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఇతర శిష్యుల్లాగా అసలు యుద్ధానికే వెళ్లకుండా కూర్చొని మాకేమీ పరాజయం లేదు అని అతిశయిస్తూ సంతోషిస్తున్నారు. పేతురు పిరికివాడు కాడు కాబట్టి ఓడిపోయాడు. క్రీస్తును ఆయన కర్మకు ఆయనను వదిలి వెళ్ళిపోలేదు గనుక ఓడిపోవటం అనే ప్రశస్తి వచ్చింది. ప్రియులారా, ఆదిమ సంఘములో పేతురుని గూర్చి ఒక కథ ప్రచారములో ఉందంట. పేతురు వెళ్తుంటే జనం చాటు నుండి కొక్కురోకో అని కోడి కోత కూసేవాళ్ళంట. అతను అలాగా విక్కిరిస్తుంటే పేతురు ఎంత హేళనకు గురయ్యాడో, ఎంత మదన పడిపోతూ ఉండేవాడో. పేతురు మళ్ళీ బొంకలేదు. ఆ పేతురే యేసు కొరకు తలక్రిందులుగా సిలువేయబడ్డాడు. ఆ పేతురే పెంతుకోస్తు పర్వదినాన్న ప్రసంగం చేస్తే 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. కనుక నా ప్రియ స్నేహితుడా, ఈరోజు ఓడిపోతున్న నీవు రేపు గొప్ప సాక్షిగా ఉండగలవు. ఈ విశ్వాసంతోనే నీ భక్తి జీవితాన్ని కొనసాగించు. ఈరోజు పాపాన్ని జయించలేకపోవచ్చు, రేపు పాపంపై అత్యధిక విజయాన్ని నువ్వు పొందుకోవచ్చు. విజయం ఇచ్చు యేసు నిన్ను వదిలిపెట్టడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఓడిపోయిన పేతురును నీవు ప్రక్కన పెట్టలేదు. ఈరోజు ఎవరైనా ఓడిపోతున్న పరిస్థితుల్లో ఉండి అవహేళనకు గురి అవుతుంటే వారిని విజయ పదంలోనికి నడిపించి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.